అదనంగా ఎక్కడిదే అసలు నిధులు ఎక్కడ హసన్పర్తి మండల్లో ఈ ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం మా పిసిసి ప్రెసిడెంట్ గారు, మా ముఖ్యమంత్రి వర్యులు, మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము మోడీ గారు 24-25 బడ్జెట్లో మాకు ఎలాంటి తెలంగాణకు నిధులు కేటాయించలేదు. అదేవిధంగా పోయిన సంవత్సరం కూడా 23-24 బడ్జెట్లో కూడా గుండు సున్నా పెట్టిండ్రు. కాబట్టి ఇంత విపక్ష ఎందుకు తెలంగాణ అంటే మొదటి నుంచి మోడీ గారికి విపక్షంగా చూస్తున్నారు మోడీ గారు. కాబట్టి మేము మోడీ గారికి విజ్ఞప్తి చేసేది 25-26 బడ్జెట్లో మా తెలంగాణకు మాకు నిధులు ఇవ్వాలని. అదే ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ ప్రకటించి దానికి నిధులు ఇవ్వలే, ఎయిర్పోర్ట్ కూడా నిధులు ఇవ్వలేదు. మాకు ఎలాంటి బడ్జెట్లో కేటాయించకుండా మొత్తం 4 రాష్ట్రాలకే బడ్జెట్, ఎలక్షన్లు ఉన్న 4 రాష్ట్రాలకే బడ్జెట్ మొత్తం కేటాయించిండ్రు. ఈ మాకు దక్షిణ భారతదేశంలో మాకు విపక్ష చూపిస్తుండ్రు మోడీ గారు. కాబట్టి మేము మోడీ గారికి హెచ్చరిక చేస్తున్నాం. మేము అందరం కలిపి మీకు హెచ్చరిక చేసి మీకు ఒక మెసేజ్ పంపాలని హసన్పర్తి మండలంలో మా మండల్ పార్టీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మన కిసాన్ కాంగ్రెస్ ప్లస్ అదే పిఎస్సి చైర్మన్, ఇంకా మా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మీ అందరం కలిసి ఇక్కడ నల్ల జెండాలతోని మేము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం. కాబట్టి మోడీ గారు మీరు మాకు తక్షణమే తెలంగాణకు బడ్జెట్ కేటాయించాలని మీకు కోరుకుంటున్నాం.